ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారని కోరుకుంటా ఉన్నాను. అయితే మందులు ఏంటంటే ఈ మధ్యకాలంలో మనం చెడిపడి డ్రింక్స్ అన్ని తాగేసి మన ఆరోగ్యాన్ని అయితే ఖరాబ్ చేసుకుంటా ఉన్నాం. అయితే మంచి డ్రింక్స్ తాగి మన ఆరోగ్యాన్ని కాపాడుకునే డ్రింక్స్ అయితే మీకు ఈరోజు చెప్పబోతున్నాను. నేను కరెక్ట్గా యాడ్ ఉన్నానంటే వెనకాల చూస్తున్నారా, పూలే బొమ్మ సెంటర్ దగ్గర ఉన్నా. కొంచెం అట్లా ముందుకు వచ్చామనుకో రైట్ సైడ్లోనే అన్న ఒక బండి పెట్టుకొని ఉంటాడు. అన్నకాడ ఆరోగ్యానికి సంబంధించిన జ్యూసులు అన్నీ ఉంటాయి. కాబట్టి ఈ డ్రింక్స్ తాగారనుకోండి మీకు ఆరోగ్యం ఇంకా మెరుగుపడుద్ది. అందుకని ఈ బండి దగ్గర మిమ్మల్ని తీసుకొచ్చేసాను. ఒకసారి చూసేయండి ఎట్టుందో. అన్నా నమస్తే. నమస్తే మా. ఏనా ఎట్టన్నా బాగున్నావా? బాగున్నా. ఏందన్నా అసలు నీ జోషే తగ్గట్లేదు అమ్మ బడా చూస్తే అసలు ఫుల్ జోష్లో ఉన్నావు నువ్వా? కాదనా, ఇప్పుడు రకరకాల డ్రింకులు వచ్చేసాయి, తాగి ఆరోగ్యం చెడిపోవడం తప్ప ఏం లేదన్నా. అందుకని మా వ్యూవర్స్కి మంచి డ్రింక్, దానివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయని ఒక మాట నీ నోటితో చెప్పామనుకో సూపర్గా ఉంటుందన్నా. ఏంది ఇది? షర్బత్ అమ్మా ఇది. అన్నా షర్బత్? షర్బత్, సుగంధ షర్బత్. ఏందన్నా దీన్ని తాగడం వల్ల ఉపయోగం? వేడి తగ్గుతుంది, విరేచనాలు తగ్గుతాయి, బంక విరేచనాలు, రక్త విరేచనాలు, లివర్ పనితీరు బాగుంటుంది, ఫ్రీ మోషన్ అవుతుంది, వేడి తగ్గుతుంది, మనకు ఎండ పెట్టకూడదు కొట్టకుండా బాడీ డిహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది. షర్బత్ అండి మన దగ్గర ఏమేమి ఉంటాయన్నా? షర్బత్, ఆరెంజ్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ. అన్ని ఆర్గానికా లేకపోతే ఏందన్నా? అంతా ఇదేనమ్మా. ఆర్గానికేనా? అంతా మీరే ప్రిపేర్ చేస్తారన్నా? అంతేనమ్మా, నాదే. సరే కానీ ఇప్పుడు మనకి మామూలుగా కిడ్నీలో రాళ్ళు అలాంటి సమస్యలు ఉంటాయి కదా, కిడ్నీలో స్టోన్స్ ఏర్పడకుండా కటోర పాలు అనేది బాగా ఉపయోగపడుతుంది. ఏదన్నా కరాటి పాల? కటోర పాలు. కటోర పాలా బాగా ఉపయోగపడతాయి అన్న. కిడ్నీ సమస్యలు రాకుండా కూడా కాపాడే అవకాశం ఉంది ఎక్కువ. కిడ్నీ పనితీరు బాగుంటుంది, యూరిన్ ఇన్ఫెక్షన్స్ అన్ని కూడా బాగా పనిచేస్తాయి నాన్న. వేడి తగ్గుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి పెడతాను? నేను ఇక్కడ 16 years అయిందమ్మా ఇక్కడ వచ్చి. 16 years. కర్ణాటక, తెలంగాణ, గోవా దాకా. తెలంగాణ అవి కూడా తిరిగేశాను. గోవా దాకా పోయానమ్మా. ఇదే వ్యాపారం మీద గోవా, నెల్లూరుకి వచ్చేసాం. నెల్లూరు అంతేలే, మన ఊరు వదిలిపెట్టమని పోలేం కదా. కాదన్నా, ఇప్పుడు కట్టెర పాలు ప్రత్యేకంగా పిల్లలు తాగాలి, పెద్దవాళ్ళు తాగాలి అంటే ఏమన్నా ఉందా? 3 years క్యారెట్ అది. ఓకేనా అమ్మ చూసారు కదా, ఫుల్ బిజీ. ఇది 3 years బేబీ దగ్గర నుంచి తాగొచ్చు నాన్న. ఎవరైనా తాగొచ్చు, ఇబ్బంది లేదు. కిడ్నీలో స్టోన్స్ కానీ ఏమున్నా కూడా స్టోన్స్ కూడా ఏర్పడాలి. కిడ్నీలో పనితీరు బాగుంటుంది, కిడ్నీలు పనితీరు బాగుంటుంది, బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది. ఇప్పుడు మన దగ్గర స్పెషల్ డ్రింక్ ఏముందన్నా? క్యారెట్ షర్బత్, కటోర పాలు, బాదం పాలు, మ్యాంగో లస్సీ, రోజ్ మిల్క్, ఇంకా షార్ట్ ఐటమ్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ. సార్ ఇస్తున్నా సార్. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, ఆరెంజ్, గ్రీన్ యాపిల్, కోలా అన్నీ ఉంటాయి. సుగంధ వాటర్, షర్బత్, సబ్జా జ్యూస్ అన్ని హ్యాండ్ మేడేనా? అన్ని హ్యాండ్ మేడ్ అన్న. అబ్బా సరేనా, ఒక మంచి జ్యూస్ ఒకటి. ఎట్లా ఉండాలంటే ఈ ఎండబట్టి వెళ్ళిపోవాలా, ఆరోగ్యం కూడా సూపర్గా ఉండాలా. అంతేనండి, అట్లాంటి జ్యూస్ ఒకటి. అలాగే. ఏం జ్యూస్ చేస్తున్నావు చెప్పు మామూలుగా? కొంచెం కటోర పాలు కానీ క్యారెట్ షర్బత్ కానీ రెండు ఏదైనా ఓకే. ఓకేనా? నీకు ఏది తాగాలనిపిస్తే అది వేసుకోలేను. ఏది మంచిది అయితే అదే మంచిదేనా, ఇబ్బంది లేదు. క్యారెట్ షర్బత్ అది ప్యూర్ క్యారెట్ తో వస్తుంది అది. ఓకే ఓకే. ఏనా కటోర పాలు అంటే చాలా మంది చెప్పారు ఆడ బండి పెట్టుకుంటాడు అన్న సూపర్ ఉంటుందని చెప్పి. నేను కూడా ఇంతకు ముందు ఎప్పుడో తాగాను కానీ నాకు గుర్తులేదు కాకపోతే. కానీ ఏం దీనివల్ల ఇంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని అసలు నాకు నమ్మలేకపోయాను నేను. ఇది విరేచనాలు తగ్గుతాయి, బంక విరేచనాలు, రక్త విరేచనాలు తగ్గుతాయి, వేడి తగ్గుతుంది, మలబద్ధక సమస్యలు తగ్గుతాయి. దీంట్లో కాల్షియం, మాగ్నీషియం, ఫైబర్ అయినా బాగుంటాయి నాన్న. మొత్తానికి ఆరోగ్యానికి చాలా మంచిది. తిరిగేలేదు నాన్న. తాగిన వాళ్ళు మళ్ళీ రోజు వచ్చి కంపల్సరీ తాగుతారా? ఉదయం బాత్రూమ్ ఫ్రీగా వస్తుంది. చూసారా, ఇది స్పెషల్ ఇంగ్రీడియంట్ ఒకటి వేసి జీడిపప్పులు అన్ని పైన వేసి సూపర్గా ఇచ్చాడు. ఒకసారి చూసి తాగి చెప్తాం మీకు ఎట్టుందో. ఏమనుకున్నాను కానీ సూపర్ ఉన్నాయా? చెప్పండి. ఐస్ ఏముండదు, కూలింగ్ ఉంటుంది అన్నయ్య. మామూలు కూలింగ్ ఫ్రిజర్ కదా, మామూలుగా ఏదో స్పెషల్ ఇంగ్రీడియంట్ ఉంది. అదేందనేది అర్థం కావట్లేదు. ఏందన్నా కత్రిగోసా? అది ఒక చోటు నుంచి వస్తుందండి, దగాకాండ్ అనే చోటు నుంచి వస్తుంది అది. అబ్బా, అది కాశ్మీరు, నైజీరియా అక్కడ పండుద్దండి ఎక్కువ. అబ్బా,
ఏందన్నా అంతా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది. అదంతా చర్మ సౌందర్యానికి కాస్మెటిక్స్ లో ఉపయోగిస్తారు దాన్ని. అబ్బో బాగా ఉపయోగపడుతుంది. మీ వయసు కూడా కనిపించదు. రోజు సేవించేదాని వల్ల, రోజు తాగేదాని వల్ల వయసు కూడా తెలియదు. డైలీ ఒకటి డైలీ ఒకటి తాగితే ఏంటంటే యంగ్ బాయ్ లాగానే కనపడతారు, వయసు కనిపించదు. అంటే ఇప్పుడు నేను రోజు ఒకటి రాదామంటే ముసలోడు అయినా కనిపించదు వయసు, ఇదిగా కనిపిస్తావు. సూపర్ విషయం అన్న. అయితే కనీసం తాగాల. అయితే నేనైతే జ్యూస్ తాగాను. అయితే ఇక్కడికి వచ్చే కస్టమర్ని అడిగి తెలుసుకుందాం. అంటే నిజంగానే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయా, వీళ్ళు ఎప్పుడు నుంచి తాగుతున్నారు ఏందని ఒకసారి అడగదాం రండి. అన్నా బాగుందా జ్యూస్? బాగుంది అన్న. ఎన్ని సంవత్సరాల నుంచి తాగుతున్నారు అన్న మీరు? 5 years నుంచి. 5 years నుంచి ఇక్కడే తాగుతారు అన్న దగ్గరే? అంటే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తున్నారు, నిజమే అన్న? ఇటు మంచిగా ఆరోగ్యానికి మంచివి, వేడి తగ్గించారు, వేడి తగ్గించి అన్నిటి మంచిది. రేట్ తక్కువ, అనుకూలంగా, టేస్ట్ బాగుంది. సైడ్ ఎఫెక్ట్స్ రావు. నేచురల్ గా ఉంటుంది. నేచురల్ డ్రింక్స్. సబ్జా గింజలు వేసి మనం ఎండలో ఏడో తిరుగుతూ ఉంటాం బెడ్డకి. ఇప్పుడు వచ్చిన జ్యూసులు తాగాం అనుకున్నా ఆరోగ్యం ఇంకా చెడిపోవడం తప్ప దానివల్ల ఉపయోగం అసలు లేదు. ఇప్పుడు మీరు ఆ జ్యూసులు తాగుతారు కదా, ఆ జ్యూసులకి వీటికి ఏంది తేడా? 100% ఈ బెస్ట్ అంటారా? టేస్ట్ పరంగా కానీ, రేటు పరంగా కానీ? అవును, అన్నిటికీ ఇదే బెస్ట్. ఇక్కడ ఇంకో అన్న ఉన్నాడు, జ్యూస్ తాగుతా అన్న అడిగి తెలుసుకుందాం. మందలు ఎట్టుందో నా జ్యూసా? బాగుందన్న, ఇక్కడ బాగానే ఉంటుంది. ఇప్పుడు మీరు ఎప్పుడు నుంచి తాగుతున్నారు? మేము ఎప్పుడు ఇక్కడే తాగుతూ ఉంటాం. అంటే ఈ దారిలో పోయేటప్పుడు ప్రతిసారి తాగుతారు? ఖచ్చితంగా తాగుతాం. అంటే ఇప్పుడు మనం ఎండాకాలం కదా, ఎండాకాలం అనే కాదు, ఎండాకాలం ఇది వర్షాకాలం అయినా కూడా ఎండాకాలం లాగే ఉంది. అయితే మందలు ఏంటంటే మనం బయట జ్యూసులు తాగామనుకో విపరీతమైన రోగాలు అవన్నీ. బయట జ్యూసుల కన్నా ఇక్కడ కొంచెం ఫ్రెష్గా ఉంటుంది, బాగుంటుంది. రీజనబుల్ రేటుకి అన్న ఉంటుంది, బాగుంటుంది. కాదన్నా మామూలు మనం జ్యూసులు అవి తాగామనుకో కడుపులో చెడిపోవడం తప్ప ఏం లేదు. వీటి వల్ల అన్ని ఆరోగ్యానికి మంచిదే ఉంది. దానివల్ల మీరు ఏమంటారు దీని మీద? ఇక్కడైతే బాగానే ఉంది, మిగతా దగ్గరలో అయితే అంత రేట్ కానీ టేస్ట్ కానీ వేరే డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడైతే పర్లేదు, బాగుంది. ఖచ్చితంగా తాగాలంటారు, రోజు ఒకటైనా పడాలా అంతే. అదయ్యా మందల చూసారు కదా, కట్టర పాలు, క్యారెట్ జ్యూస్ ఏవో చెప్పాడన్న. మనం అన్ని తాగలేం కాబట్టి ఒక గ్లాస్ అయితే తాగా, సూపర్ కనిపించింది. మీరు కూడా దావలో పోయేటప్పుడు కరెక్ట్ కింద అడ్రస్ చెప్పిలా పూలి బొమ్మగాడనే అట్లా పోయేటప్పుడు చల్లగా ఒక గ్లాస్ వేసుకోండి. గ్లాస్ అంటే మళ్ళీ ఇంకోటి ఏమన్నా అనుకున్నారు సామె, జ్యూస్ అయ్యా సామె వేసుకొని కడుపులో వేసుకున్నారు అనుకోండి చల్లగా ఉంటుంది. అది అభయ మందల.